ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ను ఓటమితో ప్రారంభించిన ముంబై జట్టు రెండో మ్యాచ్ను గుజరాత్ టైటన్స్తో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆడబోతుంది. తొలి మ్యాచ్లో సిఎస్కేతో ఓడిపోయిన ముంబై జట్టు ఈ మ్యాచ్లో గెలిచి బోని కొట్టాలని చూస్తుంటే, మరోవైపు గుజరాత్ జట్టు తొలి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆడినప్పటికీ భారీ స్కోర్ నమోదైన ఆ మ్యాచ్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కూడా మళ్ళీ అదే స్టేడియంలో జరుగుతుండడంతో గుజరాత్కు అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. సో ఈ మ్యాచ్కు సంబంధించి చూసుకున్నట్లయితే గుజరాత్ జట్టుకు సంబంధించి బ్యాటింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా తొలి మ్యాచ్లో చెలరేగి అయితే ఆడారు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే సాయి సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్ తోడు జోష్ బట్లర్, షర్ఫనీ రూథర్ఫర్డ్ వంటి ఆటగాళ్ళు అయితే చెలరేగి ఆడారు. సో స్వల్ప తేడాతో అయితే ఓడిపోయింది. సో ఆ టీం యొక్క ప్రస్తుతం బలహీనత చూసుకున్నట్టయితే బౌలింగే. సిరాజు భారీగా పరుగు సమర్పించుకోగా అతనికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ కానీ, రషీద్ ఖాన్ కానీ, సాయి కిషోర్ కానీ, అదేవిధంగా హర్షద్ ఖాన్ వంటి ఆటగాళ్ళు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రబాడ కూడా చాలా పరుగులు అయితే ఇచ్చారు. సో బౌలింగ్ మెరుగుపడినట్లయితే మాత్రమే గుజరాత్కు విజయ అవకాశాలు అయితే దక్కే అవకాశాలు లేకపోలేదు. ముంబై తొలి మ్యాచ్ను సిఎస్కేతో చెపాక్ వేదికగా ఆడగా ఆ మ్యాచ్లో 155 రన్స్ అయితే చేసింది. ఇక రోహిత్ కానీ, రికల్టన్ కానీ, విల్ జాక్స్, రాబిన్ మింజు, అదేవిధంగా నమందీర్ వంటి ఆటగాళ్ళు అయితే తక్కువ పరుగులకి వెందిరిగారు. సూర్యకుమార్ యాదవ్ 29 రన్స్ చేసి తిలక్ వర్మ ఒక 31 రన్స్ తోటి పర్వాలేదు అనిపించారు. చివరిలో దీపక్ చార్ 28 రన్స్తో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అనేది చేసింది. సో మొత్తంగా ముంబై జట్టు బ్యాటింగ్లో చాలా మెరుగుపడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో రోహిత్ ఖచ్చితంగా ఫామ్ను అందుకుంటేనే ముంబై జట్టు భారీ స్కోర్ అయితే చేయగలదు. అతనికి తోడుగా రికల్టన్ కూడా చెలరేగాల్సి ఉంది. ఈ మ్యాచ్కి ముందు ముంబైకి అయితే గుడ్ న్యూస్ అనమాట. లాస్ట్ మ్యాచ్ నిషేధం కారణంగా ఆడని హార్దిక్ పాండ్యా కెప్టెన్గా తిరిగి వస్తున్నాడు. సో అతని రాకతో ముంబై అయితే బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్లో బ్యాలెన్స్ కాబోతుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ట్రెంట్ బోల్ట్ ఉండనే ఉన్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే ట్రెంట్ బోల్ట్ ఆకట్టుకోలేకపోయాడు. సో ఒక వికెట్ కూడా తీయలేకపోగా దీపక్ చార్ ఒక వికెట్ తీశాడు. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే విఘ్నేష్ పుతూర్ లాస్ట్ మ్యాచ్లో కీ రోల్ ప్లే చేశాడనమాట. 3 వికెట్స్ తీసి తన తొలి మ్యాచ్లోనే అద్భుతంగా ఆడడం జరిగింది. సో అతను కూడా కీలకంగా మారబోతున్నాడు ఈ మ్యాచ్లో. మొత్తంగా మనకు ఈ మ్యాచ్లో మరోసారి భారీ స్కోర్లు అయితే నమోదు కాబోతున్నాయి. ఎక్కువ సార్లు చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. అయితే లాస్ట్ టైం మ్యాచ్ ఏదైతుందో పంజాబ్ గుజరాత్ మ్యాచ్లో అయితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది పంజాబ్ జట్టు 11 పరుగుల తేడాతో. సో ఈ మ్యాచ్లో చూసినట్లయితే మరోసారి 200+ స్కోర్ అయితే నమోదయ్యే అవకాశం లేకపోలేదు. గుజరాత్ అదేవిధంగా ముంబై జట్ల మధ్య జరగబోతున్న మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.